Daily. Taste the Daily. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఎల్లూరు గ్రామ శివారులోని సీలింగ్ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. సర్వే నెంబర్ 359, 360, 364, 365లోని ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్పిడి చేశారని ఆరోపిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీ భూములను ఆక్రమిస్తుంటే అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించాలని సీసీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీలింగుల పేరుపైన ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం భూమి లేనటువంటి పేదలకు పంచింది. కానీ ఇక్కడేమో ఒకసారి సీలింగ్ యాక్ట్ కు లోబడి ప్రభుత్వానికి భూమిని అప్పచెప్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత భూములకు వెలగట్టలేని విలువ పెరుగుతున్నటువంటి సందర్భంగా సీలింగ్ భూములను పట్టా భూములుగా మారుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిపించాలి. ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇంత తతంగం జరుగుతున్నా ఎందుకు స్పందించలేదన్న దానికి మేము అడగదలుచుకున్నాం. మౌనం అర్థాంగీకారమా, లేకపోతే మీరు పనుల బిధితోనా, దీని గురించి పట్టించుకోవట్లేదా? ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణకు మీరు ఆదేశిస్తారని కోరుతున్నాం. లేని ఎడల ఈ జరుగుతున్నటువంటి మొత్తం తతంగంలో తమరి పాత్ర కూడా ఉందని నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. సిపిఐ ఆధ్వర్యంలో అన్యాయకరమవుతున్నటువంటి సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూముల మొత్తం ఈ భూములన్నిటి కూడా కబ్జాకు గురి అయి అన్యాయకరమవుతున్నటువంటి భూముల పరిరక్షణ కోసం గతంలో 4 రోజుల క్రితం సిపిఐ బృందంగా వెళ్లి ఆ భూములంతా కూడా ఆ కొండలు గుట్టలన్నీ తిరిగి ఒక బృందంగా పరిశీలించడం జరిగింది. ఈ రోజు ఆ భూములను కాపాడాలని సిపిఐ ఈ స్థానిక తహసీల్దారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకటే విషయం స్పష్టం చేయదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో పేదవాడు 2 ఎకరాలు